ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంతకీ మీరు చెప్పిన సంబంధం ఎంతవరకు వచ్చింది పంతులు గారు? పండాకాయ పంతులయ్యా. శ్రీవల్లి ఫోటో చూడగానే రేపే పెళ్లి చూపులకు వచ్చేస్తా అన్నారా. సృష్టి కొరకే వెలిగి వేద మంత్రాలు నడిపించు మనువు కొరకే అన్నా పండే అంటన్నా. థాంక్స్ ఊపిరాట్లేదు, వదలరా బాబు. నన్ను ఎందుకు పనికి రాకుండా చేసేలా ఉన్నావు, వదలరా. పంతులయ్యా నా టవలు. అన్నా పండే. శ్రీవల్లి, అమృతవల్లి అక్కడే నిల్చుండిపోయారంటమ్మా. ఇలా రండి. రే నంది, గుమ్మడికాయ తీసుకురాపో. ఎక్కడ కడదాం? రే కొడదాం రా. దిష్టికాయరా పంది. నందండి. ఏదో ఒకటిలే, త్వరగా తెచ్చి తగలడు. అబ్బాయి ఏం చేస్తుంటాడంటన్నయ్య? నేను చెప్పాను కదమ్మా, భాగ్యనగరంలో మన ఊరి కొండంత ఉండే ఆఫీసులో సాఫ్ట్వేరు. జీతం ఎంతో? వార్షిక ఆదాయం 30 కోటి. 75 లక్షలే? ఈ లక్ష్మికి పతి కావాలంటే అన్ని లక్షలు సంపాదించి ఉండాల్సిందేనమ్మా. తప్పుకోడు 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 చెల్లెమ్మలు, దిష్టి గుమ్మడికాయ వచ్చేసింది. ఇదిగో అన్న కొట్టు. కొట్టు. నువ్వన్నా దిష్టి తీయాల్సింది. ఇందాకే చెప్పులు తుడిచాను కదరా. ఈ చేతులతో ఈరోజు చెల్లికి దిష్టి కూడా తీయను. పెద్ద చెల్లి అని రాగం తీస్తావు కదన్నా. ఇప్పుడు దిష్టి తీ. అలా చూస్తున్నావేంటన్నయ్యా? కిరాణా కొట్టులో పని ఉండని నా చేత ఎవ్వరు కొబ్బరికాయ కూడా కొట్టించేవారు కాదమ్మా. రేయ్, నేను పనిలో పెట్టుకుంది నా తమ్ము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.